హలో డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ ఒక ఉదయం వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ప్రొద్దుటే వాన బాగా పడిందండి. అందుకే ముందు కట్టటాల్లోకి నీళ్ళు అయితే వచ్చేసాయి. ముందు తడిగుడ్డ కర్రతో తుడుచుకొని నేను లోపల గదులవి తుడుచుకొని వచ్చేసానండి. ఆల్రెడీ వర్షం పడింది కాబట్టి వాకట్లో ఎక్కువ నీళ్లు పడవలసిన అవసరం లేదు కాబట్టి తుడిచేసుకుని కొద్దిగా ఒక 2 బకెట్లు నీళ్ళు అయితే పోసేసుకుని కడిగేసుకున్నానండి. ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. నిన్నైతే వాషింగ్ మిషన్ వేయలేదండి వర్షంగా ఉందని. కానీ ఈరోజు వర్షం వచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం తెరిపించిందని మిషన్ అయితే వేసేసుకున్నానండి. కాసేపట్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకే స్టవ్ మీద ఏదైనా ధూళి పెడితే తుడిచేసుకున్నానండి. రాత్రి నేను స్టవ్ కడిగి ముగ్గులు పెట్టేసి ఉంచుకున్నాను అన్నమాట. ప్రొద్దుటైతే ధూళి ఏమైనా ఉంటే తుడుచుకుని చక్కీలు మామూలుగా పెట్టేసుకున్నాను. రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే తోమలేదండి. తోమాలి, కానీ ఎందుకో కాస్త బద్దకించానన్నమాట. అందుకనే ఇప్పుడు ఆ గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తున్నాను అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయనని కాదు, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి కాస్త టైం ఉండేలాగే లేచానన్నమాట. రోజు 5:30 కల్లా లేస్తానండి, కానీ ఈరోజు కాస్త ముందుగానే 4:30 కల్లా లేచేసాను అన్నమాట. ఎందుకంటే వ్లాగ్ కూడా షూట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. ఒక పక్క వ్లాగ్ షూట్ చేయాలి, ఇంట్లో పని కంప్లీట్ చేయాలి, అలాగే కిడ్స్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి కాస్త ముందుగానే లేవాలని నైటే బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. కాబట్టే లేవగలిగానండి. నేనైతే అంత తొందరగా లేవాలంటే కొంచెం కష్టమే, కానీ పిల్లల కోసం అయితే తప్పదు కదండి. ఇదిగోండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఈ ఇంట్లో తోమేది ఏదైనా ఉంది అంటే ఈ షింకేనండి. ఎన్నిసార్లు తోముతానో రోజుకి నాకే తెలియదు. ఎందుకో నాకు అది అలా మెరుస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. మనం గిన్నెలు తోముకున్న తర్వాత షింక్లో వాటర్ని కాసేపు అలా ఫ్లో చేసాము అంటే మనకి ఆ హోల్స్లో ఏమైనా ఇరుక్కుంటే వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. అమ్మో, ఇంకా లంచ్కి టైం అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్స్కి. అదిగో ఆనియన్ టకటక కట్ చేసేసాను. అలాగే టమాటాలను కూడా నేను చాపర్లో వేసేసుకొని చాప్ చేసుకుంటాను అన్నమాట. అలా చేసుకుని నేను టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలైతే ఈరోజు కర్రీ వద్దు, టమాటా రైస్ కావాలి అని అడిగారు అన్నమాట. అందుకోసమని ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకొని ఆల్రెడీ మనం రైస్ ఉడికి పక్కన పెట్టుకున్నాం కాబట్టి టమాటా రైస్ చేయడం అనేది సింపుల్ అన్నమాట. ఇదిగోండి, బాండ్లీలో ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టపడట్లేదు, నేను వేయట్లేదు. ఆ ఆయిల్లోనే కొద్దిగా లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా కరివేపాకు, కాస్త జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, అలాగే బాగా దగ్గరగా చేసి పెట్టుకున్నటువంటి టమాటా, మొత్తం ఇవన్నీ వేసుకుని ఒక మిక్స్ ఇవ్వాలండి. బాగా మిక్స్ ఇచ్చిన తర్వాత మనం ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కూడా సాల్ట్ అది కూడా యాడ్ చేసేసుకొని ఒక మిక్స్ బాగా ఇవ్వాలన్నమాట. మిక్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి. ఈలోగా నేను ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయితే అయిపోయాయండి. మొన్న నేను బజ్జీలు చేశాను, అది కాస్త బ్యాటర్ మిగిలింది. అందులోనే కాస్త రవ్వ కలిపి నేను రవ్వ ఊతప్పాల కోసము పిల్లలకి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈలోగా పక్క స్టవ్ మీద నేను ఈ టమాటా రైస్కి కాస్త కారం వేసుకున్నాను. అందులోనే కాస్త గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని కొన్ని నీళ్ళ మసాలాలు మాడిపోకుండా పోసుకొని మూత పెట్టుకుంటాం అన్నమాట. మూత పెట్టుకుని ఒకసారి చూసుకున్న తర్వాత మనం వండి ఉంచుకున్నటువంటి రైస్ వేసి బాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక మిక్స్ బాగా ఇచ్చాము అంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేను ఫైనల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా ఒక మిక్స్ ఇచ్చేసాము అంటే ద డెలిషియస్ టమాటా రైస్ ఈజ్ రెడీ. ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేయమని ఒకసారి మా బాబుకి ఇచ్చానండి. ద పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నాడు. నేను ఇప్పుడు కలిపేసుకొని నేను లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈలోగా నేను ఊతప్పం కూడా వేసేసుకొని ఒక మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఊతప్పం అనేది కొంచెం ఎక్కువసేపు కాలుతుంది అనమాట. ఇదిగోండి, ఇలా కాలిన తర్వాత నేను బాగా 2 వైపులు బాగా కాల్చి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసి బాబుకి అయితే టిఫిన్ ఇచ్చేస్తారండి. ఫస్ట్ నేను బాబుకి టిఫిన్ ఇచ్చేయాలి, అలాగే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేయాలి. ఎందుకంటే ఆ అబ్బాయి వెళ్ళిపోవాలి కదా, 6:30 కల్లా రెడీ అయిపోవాలి. అదిగోండి, లంచ్ బాక్స్ రెడీ, టిఫిన్ రెడీ.
ఇంకా ఇప్పుడు కాస్త ప్రశాంతత దొరుకుతుంది నాకు. బాబు వెళ్ళిపోతూ ఉంటే అలా కాసేపు గ్రీనరీని అయితే చూస్తానండి. దాని తర్వాత మళ్ళీ అదిగో తెల్లవారుజామునే మిషన్ వేసాను, గుర్తుంది కదా మీకు. ఆ మిషన్లోని బట్టలు అన్నీ తెచ్చి బయట ఆరేద్దామంటే వర్షం వచ్చేలాగే ఉంది మళ్ళీ. ఇదిగోండి మాకు ఇటు సైడ్ ఆరేసుకోవడానికి ఉంటుందని చెప్పాను కదా, చక్కగా ఆ బట్టలన్నీ తెచ్చి ఇక్కడ ఆరేసుకున్నానండి. ఎందుకంటే విపరీతమైన గాలి వస్తుందండి. ఈ గాలికే చక్కగా బట్టలు అయితే ఆరిపోతాయి. చక్కగా ఇటువైపు అంతా బట్టలు ఆరేసేసుకున్నాను. ఈలోగా మళ్ళీ పాపను రెడీ చేసుకోవాలి కదా, అందుకోసమని ఫస్ట్ చక్కగా బట్టలు అయితే ఆరేసుకున్నాను. ఈ లోపల మా పాపని స్నానం చేసి వచ్చేమన్నాను. అదిగోండి పాప బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు తనకు కూడా టిఫిన్ వేసి ఇచ్చేస్తే నా పని కంప్లీట్. నేను తర్వాత ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. అబ్బా, ఈరోజు ఊపిరి సలపనంత పని చేసినట్లు అనిపించిందండి బాబు నాకు. ఇదిగోండి పొద్దున్న పిల్లలకి టమాటో రైస్ చేశాను, తర్వాత బీరకాయ కర్రీ చేశాను. నిన్న కాస్త పప్పు మిగిలింది.